స్తుతిపాత్రుడా, స్తోత్రాలుడా, మా కోసం ప్రభువా రక్త మాంసములను ఈ నేల మీద ధారపోసిన దేవుడా, నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. నీ రక్తములో మా పాపాలను కడిగేసిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నీకే మహిమ, నీకే మహిమ. తండ్రి ఏలుబడి చేస్తున్న అపవాది కోరలను ఎరవడానికి సిలువ మరణాన్ని పొందిన యేసయ్యా నీకే మహిమ. మరణాన్ని గెలిచిన యేసయ్యా నీకే వందనాలు. పునరుద్ధానమైన దేవానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా, నాలాంటి పాపి కోసం నువ్వు మరణించావు తండ్రి. నాయన లోకంలో పరిశుద్ధులు లేకపోయినా నీవు పరిశుద్ధుడిగా ఈ పాపుల మధ్యకు వచ్చి మరణించినందుకు, తిరిగి లేచినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నావు ప్రభువా. నీ రాజ్య వారసులుగా మమ్మల్ని పిలుచుకున్నందుకు, ఏర్పాటు చేసుకున్నందుకు, నీ రక్షణ నాకు ఇచ్చినందుకు నీకే మహిమ, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు రుణస్థులమైనా, నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారైనా, నిన్ను మహిమపరచవలసిన వారన్నా ప్రభువా. అయినప్పటికీ మేము చేసేది తొక్కివే, మేము స్తుతించేది తొక్కివే, నిన్ను గణపరిచేది తొక్కివే. మా కోసం నువ్వు ప్రాణం పెట్టిన దానికంటే ఎక్కువ మేమేమి చెయ్యలేము ఈ లోకంలో ప్రభువా. మా కోసం ప్రాణం పెట్టిన దేవుడానికి ఆయన మేమందరము చేసిన ఈ చిన్నపాటి ఆరాధన పాదాల చెంది చేర్చుకుని ప్రార్థనకి ప్రతిఫలము, ఆరాధనకి ప్రతిఫలముగా నీ సేవకుని ముఖాంతరములో నుంచి ఏడవ ఆత్మశక్తితో ఎత్తి పట్టుకుని నాతో మాతో దైవ వాక్యాన్ని మాట్లాడండి. ఈ సమయం అంతా నీకు అప్పగిస్తూ మాకు మేము సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.